తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త గాథ ఎన్నయ్య తల్లి మృతితో ఇక్కడికి కొన్ని నిర్బంధాల మీద ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారితో ఉన్నటువంటి అనుబంధము ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలకు ఇక్కడ ఆలబలంగా ఎప్పుడు నిలిచేటువంటి జంగా రాఘవరెడ్డి గారు ఇక్కడ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పక్కనే ఉన్నటువంటి ఇక్కడ సాగరం గ్రామానికి వచ్చారు. వారి అంత్యక్రియల్లో పాల్పంచడానికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వడానికి జంగా రాఘవరెడ్డి గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఇక్కడ కొన్ని నిర్బంధాల నడుమ మాత్రమే ఇక్కడ గాథ ఎన్నయ్యను అనుమతించారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకటి గమనించాలి, ఎన్నయ్య ప్రజా ఉద్యమంలో తన వంతు కర్తవ్యం ఉద్యమంలోకి వెళ్ళి వచ్చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఉద్యమానికి ఎంతో కొంత ప్రజా సమస్యల మీద ఉద్యమంలో పనిచేస్తున్న కాడ నిజమే. మంచి నిజం చెప్పాలంటే ఇలా వాళ్ళ అమ్మ చనిపోవడం, ఒక ఉద్యమకారునికి అన్న తల్లిగా ఆ తల్లికి వందనాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. మంచి ఉద్యమకారునికి అన్నది. సరే, ఏ కష్టాలైనా నష్టాలైనా ఈరోజు ఆ కష్టాలను ఒడిదుడుకులను అందుకుంటూ ఉద్యమం వాటిని నడుస్తూ ఉన్నాడు. ఇంకా చిరకాలం నడుస్తూనే ఉంటాడు. ఆయన త్యాగమే ఉద్యమాల బాట నడిచిండు. బయటకు వచ్చినాక కూడా చేయడం, ఇంత రిప్రెషన్లో చేయడం కూడా గొప్ప గర్వకారణమే అని చెప్పక తప్పదు. ఆయన ఉద్యమకారుడు అంతేగా. ఇప్పుడు ఇక్కడ ఇంత ఉద్యమకారుడిగా బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కుటుంబాలు అంటే స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాడు. ఇక్కడ కొంతమంది పేద పిల్లలకు కూడా ఒక తండ్రి స్థానంలో నిలబడేటువంటి ఇక్కడ ఎన్ఐఏ సోదాలు చేయడము, రీసెంట్గా 13వ తారీఖు కూడా వచ్చి ఇక్కడ సోదాలు చేయడం ఎట్లా చూస్తున్నారు సార్? సరే, స్వచ్ఛంద సేవ చేస్తూ ఉన్నాడు. స్వచ్ఛంద కార్యక్రమము, పిల్లలను ఎలాంటి దిక్కులేని పిల్లలను తీసుకొచ్చి సొంత పిల్లల లెక్క ఆయన చదివిపిస్తూ ఉన్నారు. ఉన్న పిల్లలే చదువుకొని భారమయ్యే స్థితిలో ఇలా బయటకు వచ్చి సొంత ఖర్చుతోని ఇలా పిల్లలకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన సేవా దృక్పథం, ఉద్యమ దృక్పథం కాబట్టి అలా చేయగలుగుతూ ఉన్నాడు. సరే, బయటకు వచ్చిన వాళ్ళంతా చేస్తారన్న ఆలోచన లేదు ఎవరికి. బయటకు వచ్చిన వాళ్ళంతా కొంచెం స్వార్థంతో, ఆర్థిక సంక్షోభాలు లేక, మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేక కొంత ఇబ్బంది పడుతున్న మాట నిజం. ఎందుకంటే 30-40 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసి బయటకు వస్తే అన్ని కాంట్రాక్ట్స్ బంద్ అవుతాయి, లోకల్ కాంట్రాక్ట్స్ బంద్ అవుతాయి. కాబట్టి ఆర్థిక సంక్షోభంలో చాలామంది ఉన్నారు కాబట్టి చేయలేకపోతూ ఉన్నారు. ఉద్యమాన్ని ముందుగా ఉంచని ఒక ఎడ్యుకేటెడ్ ప్రజల సంబంధాలు ఉన్నాయి. చాలా రోజులు బయటకు వచ్చి ఉద్యమ బాటలో నడుస్తూ ఉన్నాయి. నాకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు ఫైనాన్షియల్గా కొంత ఎస్టాబ్లిష్ ఉండగలిగినాడు కాబట్టి ఆ సేవా దృక్పథంతో చేయగలుగుతూ ఉన్నాడు. తెలియకల్లోడు, మేధావి. అందరికి సంబంధాలు పెట్టుకుంటే కొంచెం మ్యూచువల్గా కొంచెం ఉద్యమంలో సంబంధం ఉన్నా కూడా పెట్టుకొని అన్ని రకాల ఉపయోగపడేటట్టు ఆలోచన చేస్తాడు కాబట్టి కొంచెం ముందుకు పోతా ఉన్నాడు. ఇంత రిప్రెషన్లో కూడా తట్టుకుంటున్నాడంటే మంచి అప్రిషియేట్ చేయాలి. సరే, ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే తనకు కూడా కొన్ని హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదా అన్నది ఒక అనుమానం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ 100% తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇలా పోయినసారి చర్చలకు పిలిచినాము, మేము కూడా చర్చలు పిలిచినాము. తప్పకుండా చర్చలు కావాలని కోరుకున్నది మా టీపీసీసీ అధ్యక్షుడు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చర్చలు పిలిచినాము. కంపల్సరీ ఎవరిని కూడా ఎన్కౌంటర్లు, తుపాకులు ఉంటే కూడా ఎన్కౌంటర్లు చేయలేని సంఘటనలు ఉన్నాయి. అది మాత్రం మీరు గర్వకారణం రేవంత్ రెడ్డికి హ్యాండ్సప్. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు కూడా చాలా ముందు చూపుతోని చర్చలకు కూడా అన్నిటికి కూడా చర్చ చేయాలి, బీజేపీ ప్రభుత్వం చర్చ చేయాలని చెప్పడం జరిగింది కదా. అది అన్ని వాస్తవాలు కదా. 48 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు కూడా కొంత ఇంకా సమయం పొడిగిస్తే అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఆయన ఎడిపోయేటోడు, ఆయన యూజ్ అయ్యేటోడు కాదు కదా. ఆయన బయట ఉంటే ఏమొస్తుంది? బయట ఉంటే ఏమైనా తుపాకులు పట్టుకొని తిరిగేటోడా? మాట్లాడేటోడు కానీ తిరిగేటోడు కాదు కదా. తుపాకు పట్టి ఎవరిని కాల్చేటోడు కాదు కదా. ఎవరికి నష్టం లేదు కదా. పర్మనెంట్ బెయిల్ ఇస్తే అయిపోయేది. దాన్ని అనవసరంగా దానికి రాద్దాంతం చేయడం అది పొరపాటే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మాటల ద్వారా తన ఆలోచనలు ప్రభావితం చేస్తున్నారు. కానీ ఇక్కడ కొంత తన కుటుంబం కూడా, ఎందుకంటే ఇప్పటికీ అనాథాశ్రమాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తొందరగా బెయిల్ ఇస్తే బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సాగరం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.